ఇప్పుడు 2 కారణాలున్నాయి ఇక్కడ ఎందుకు ఉండాలో. మీ ఉద్దేశం కేవలం మీ శ్రేయస్సే అయితే ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. ప్రోగ్రామ్ చేయండి, దాన్ని ఉపయోగించుకోండి, ఇంటికి వెళ్ళి మీలో వచ్చిన చిన్న మార్పుని ఏదో ఒక విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచగలరేమో చూడండి. మీరు ఎక్కడుంటే అక్కడ ఏదైనా మార్పు తీసుకురాగలరేమో చూడండి. అదే చాలు. మీరు గనుక రోజులో 10% సమయం అయినా మీరు నేర్చుకున్న విషయాలను గుర్తుపెట్టుకొని ఆచరణలో పెడితే మీరు పెద్ద మార్పు తెస్తున్నట్టే. కానీ ఇప్పుడు మీ లక్ష్యం కేవలం మీ శ్రేయస్సు మాత్రమే కాదు, ప్రపంచంలో ఏదో జరిగేలా చెయ్యాలనుకుంటుంటే దాని ఆవశ్యకత చాలా ఉంది ఈ తరంలో. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు స్వర్గాలు ఇక ఉండవు. కొత్త తరం వాళ్ళు మీరు చెప్పే స్టూపిడ్ స్వర్గాన్ని నమ్మరు. అది నిజమే అయినా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకోరు. ఎందుకంటే స్వర్గం గురించి చెప్పే విషయాలన్నీ కూడా ఎంతగానో పాతబడిపోయాయి. అక్కడ వైఫై ఉందా అండి అంటారు, అక్కడ అప్సరసలు ఉన్నారా అని అనరు. వైఫై ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి స్వర్గం అనేది అప్రస్తుతం అయిపోతుంది. కానీ మనిషిలో ఉన్న ఈ తపన ఇంకా ఏదో అనుభూతి చెందాలి అనే కోరిక పోదు. ఈ తరంలో రాబోయే 20-25 ఏళ్లలో ఈ తరం వారు ఒక అంతర్ముఖం వైపు నిజమైన అడుగు వెయ్యలేకపోతే, ఈ తరం వారు ఇంకా రాబోయే తరం వారు అలా చేయకపోతే, నేననుకోవడం శాతాలు మనకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వచ్చే 25 ఏళ్లలో బలమైన అడుగు పడకుంటే అంతర్ముఖం వైపు ఒక ఆధ్యాత్మికమైన అడుగు, మతపరమైనది కాదు, శాస్త్రీయమైన అడుగు, ఇంకా తర్కపరంగా నిలబడే అడుగు. ప్రపంచంలో ఇది తీసుకురాకపోతే 25 ఏళ్లలో మనం సమరంలో ఓడిపోతాం. ఎందుకంటే అప్పటికి మాదక ద్రవ్యాలు అన్ని చోట్ల వాడుకలోకి వచ్చేసే ఉంటాయి, చాలా ఎక్కువగా. ఇప్పటికే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా వాటిని చట్టబద్ధం చేస్తున్నారు తెలుసా. నేను చెప్పేదేంటంటే, మనిషిగా ఉండటం అంటే ఇతర జీవుల కన్నా మనకి ఎక్కువ మేధస్సు ఉంది, ఇతర జీవుల కన్నా మనం ఎక్కువ ఎరుకతో ఉండగలం. ఇది నా సిద్ధాంతమేం కాదు, ఇది పరిణామ క్రమం చేసిన పని. మిమ్మల్ని ఆ స్థాయి నుంచి ఈ స్థాయి ఉనికికి తీసుకువచ్చింది. మీ మెదడుని ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియదు కాబట్టి, అది మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి వారాంతంలో తాగి మైకల్లో ఉండాలనుకుంటున్నారు. ఇక మరో కారణం ఏంటి అంటే, స్వర్గం అనే ఆలోచన కూలిపోతుంది. కనీసం వారాంతంలో అయినా స్వర్గం కావాలనుకుంటున్నారు. Thank God it's Friday. దేవుణ్ణి కలవాలనుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీకు దేవుడి గురించి ఏ ఆసక్తి లేదు. మీ ఆసక్తి స్వర్గ సుఖాలను ఇక్కడే పొందాలని. అవునా కాదా? ఇక ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు, ఇక్కడే ఉండి గొప్ప అనుభూతులు పొందాలనుకుంటున్నారు. పైగా దానికోసం కష్టపడ్డానికి సిద్ధంగా లేరు, సరైన పనులు చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే సులభమైన మార్గం మాత్ర వేసుకుంటే సరిపోతుంది. కానీ అది ఎంతకాలం పనిచేస్తుంది, తర్వాత మీకేం చేస్తుంది అన్నదే వేరే ప్రశ్న. ప్రజలందరూ వాటిని వినియోగిస్తే అది చట్టబద్ధం అయిపోతుంది. ఒకసారి ఇలా జరిగిందంటే మానవజాతి వెనక్కి తిరోగమించినట్టే. మనకి తెలీదు, ఒకవేళ ప్రజలందరూ 10-20 సంవత్సరాలు మాదక ద్రవ్యాలు వాడుతూ పోతే మనం ఎంత వెనక్కి వెళ్తామో, దాన్నుంచి మళ్లీ కోలుకోవడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కానీ అందుకు చాలా ఘోరమైన సమయం పడుతుంది. డ్యామేజ్ జరిగేది కేవలం ఒక్క తరానికి కాదు, అనేక తరాలకు డ్యామేజ్ జరుగుతుంది. కనీసం కొన్ని తరాలకు. It will be damage to many generations, at least a few generations. ఇది జరక్కముందే చాలా మందిని అంతర్ముఖులయ్యేలాగా చెయ్యాలి. వాళ్లకి ఇది తెలియాలి. వాళ్ళు అక్కడ కూర్చొని ఆనందంగా ఉండగలగాలి, కనీసం కొన్ని నిమిషాలైనా. ఇది చాలా ముఖ్యం. వాళ్లకి దీని రుచి చూపించకపోతే
వాళ్ళు ఆ వైపు వెళ్ళిపోతారు. ఆ నేపథ్యంలో చూస్తే ఈ తరంలో మీరు ప్రపంచం మొత్తం అలా ఉండగలిగేలా చేయాలనుకుంటే మీరు ఇక్కడికి రావాలి. ఎందుకంటే మేము కొన్ని పెద్ద ప్రణాళికలు వేస్తున్నాం. మీరు ఇక్కడికి రావడానికి మరో కారణం మీ ఆసక్తి. కేవలం శ్రేయస్సు మాత్రమే కాదు, మీ సృష్టి యొక్క మూలం గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో ఆ యంత్రాంగం మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు కూడా మీరు ఇక్కడికి రావాలి. కానీ మీ ఆసక్తి కేవలం మీ శ్రేయస్సే అయితే ప్రశాంతంగా ఆనందమయంగా జీవించి మీరున్న సమాజానికి దోహదపడాలనుకుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ప్రోగ్రాం మీ ఆచరణలో పెడితే చాలు. మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీ పనిచేసే చోట, మీరెక్కడుంటే అక్కడ. కాబట్టి లక్ష్యం మీ శ్రేయస్సే అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వచ్చి వెళ్ళొచ్చు. వచ్చి ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. రాబోయే 20-25 సంవత్సరాల్లో చాలామందిని అంతర్ముఖులు అయ్యేలా చెయ్యాలనుకుంటే అప్పుడు మీరు రావాలి. Then you must come. లేదా మీరు అన్వేషించాలనుకుంటే జీవం తాలూకు పైపైనే కాదు, జీవపు లోతులను తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు రావాలి. ఎందుకంటే దానికి మరో స్థాయి శ్రద్ధ, నిమగ్నత అవసరం. లేదంటే రండి, ఉపయోగించుకోండి. వారం రోజులుండి ఇంటికి వెళ్ళండి. మీరు ఎక్కడుంటే అక్కడ ఎలాంటి ప్రభావం చూపగలరో చూడండి.